విధంగానే ఉంటది, అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా అనే ఉంటది. మేము తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. దయాకర్ గారు పదే 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 సీఎం రమేష్ అన్నాడు కాబట్టి చెప్పాల్సిందే. సీఎం రమేష్ వారు అంటే ఒక ఎంపీ ఉండొచ్చు, వాట్ ఎవర్ మేక్ ద కేస్. ఐ డోంట్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ హిస్ స్టేటస్ ఆర్ వెదర్ టు ఆన్సర్. ఇష్యూ ఏంటంటే ఆయన అన్నంత మాత్రాన రెచ్చిపోయేసి మేము అందరం ఇక్కడి నుంచి సమాధానాలు చెప్పాలన్న పద్ధతిలో కాంగ్రెస్ అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో కొన్ని అంశాలను పెట్టుకొని బురదలే ప్రయత్నం చేస్తారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఒక రకమైనటువంటి బురదలే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వీళ్ళ నేచురల్ అలై అది ఉన్నటువంటి పాత సీఎం రమేష్ గారు వీళ్ళకి దగ్గర మీరు బురద చల్లండి, మేము బురద చల్లుతాం, మీరు కడుక్కోవాలా అన్న పద్ధతిలో మీరు మాట్లాడితే ఏదో మేము ఆదరా బాదరాగా గావరా పడిపోయి ఆగమాగమై చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగా చెప్పే పద్ధతిలా చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాం, వాళ్ళకి అర్థం కూడా అవుతుంది అని నేనేమంటున్నాను. ఈ రకమైనటువంటి ఏదో బ్లాక్ మెయిల్ చేసినట్టు ఇట్లా చెప్తా అట్లా చెప్తా అన్నిటికీ ఎవరైనా బెదిరేటోళ్ళు లేరు. ఇది రాజకీయాలు సరైన పద్ధతి కాదనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. అట్లా మాట్లాడడం అనేది ఆయనకు బిలో స్టాండర్డ్స్ అవుతుంది, బిలో అవుతుంది, కానీ మాకేమవుతుందండి ఇట్లా రోజు ఆరోపణలు చేస్తున్నారు. రైట్ ఆన్సర్ రైట్ టైం. చూద్దాం ఆ రైట్ టైం ఎప్పుడు వస్తుందో. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, సంగప్ప గారు. మొత్తానికి రానా ఒక సెన్సేషనల్ బాంబ్ అయితే వేశారు సీఎం రమేష్ విలీనం సంబంధించి. అయితే చాలా కాలంగా నలుగుతుందే, చాలా కాలంగా చర్చ జరుగుతుందే, కవిత చెప్పిందే. బట్ ఇప్పుడు బీజేపీ ఎంపీ ఆయన వచ్చి నా ఇంటికి వచ్చి ప్రతిపాదన తెచ్చారనతో మళ్ళా ఒకసారి చర్చకు వచ్చింది. బట్ అది ఒకప్పుడు జరిగిన అధ్యాయం. ఇప్పుడైతే ఆ ప్రపోజల్ ఉండదని అయితే నేను అనుకోను. బట్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. 19 విపి సింగ్ ప్రభుత్వానికి అటు భారతీయ జనతా పార్టీ ఇటు లెఫ్ట్ రైట్ కలిసి సపోర్ట్ చేసిన సందర్భం ఉంది కదా. సో అంటరాని పార్టీ అన్న బీజేపీని ఇప్పుడు అందరితో సంబంధం అంటగడుతున్నారు. అదే ఆశ్చర్యకరం. ఒకప్పుడు ఎవరు కలవడానికి ఇబ్బంది పడ్డ పార్టీ ఇప్పుడు 10 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో చెప్పుకోవడానికి ఈ పార్టీ బీజేపీతో వీళ్ళ సంబంధం వాళ్ళ సంబంధం అని చెప్పి అంటే ఆ విధంగా చేసుకున్నారు. పవర్లో ఉండడం వల్ల ఎవరు కూడా బీజేపీతో వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో వెళ్లే పరిస్థితి లేదు. ఆ విధంగా రాజకీయాలు మార్చుకున్నారు. మోడీ అమిత్ షా ఆ విధంగా చేసుకున్నారు. సో అల్టిమేట్ గా దీని మీద మరి కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. బట్ పూర్తి స్థాయిలో క్లారిటీ ఎప్పుడు ఇస్తారన్నది అయితే చూడాల్సి ఉంది. దీని మీద మరొక 2-3 రోజులు, మరొక వారం రోజులు ఉంటుంది రచ్చ దీనికి సంబంధించి. ఇప్పుడే 2-3 రోజులేం కాదు, 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా వీళ్ళు వాళ్ళతో కుమ్మక్కు, వాళ్ళు వీళ్ళతో కుమ్మక్కని వస్తూనే ఉంటుంది. అది మాత్రం గ్యారెంటీ. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాళ్ళ డియర్ని. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.